తమిళనాట కొత్తగా కొలువుదీరిన 17వ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక ఆసక్తికర దృశ్యం మీరు కూడా గమనించి ఉంటారు. ముఖ్యమంత్రిగా హీరో విజయ్, ఆయన ఎదురు కుర్చీలో అపోజిషన్ లీడర్గా మరో హీరో ఉదయనిధి స్టాలిన్. ఎదురు సినిమా వాళ్లే, పైగా పాపులర్ ఫిగర్లు. ఖద్దరు చొక్కాల కల్చర్కి పూర్తిగా డిలీట్ కొట్టి కలర్ఫుల్ అండ్ సినిమాటిక్ పాలిటిక్స్ షురు అయినట్టే కనిపిస్తోంది. దీన్ని తమిళ సినిమా ఇండస్ట్రీ సెలబ్రేట్ చేసుకోవాల్సిన రేరెస్ట్ సందర్భం కూడా. కానీ అక్కడ జరుగుతున్నది మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ మార్పిడి తర్వాత కోలీవుడ్లో ఒక స్పష్టమైన చీలికొచ్చినట్టే కనిపిస్తోంది. ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షంలాగే ఇండస్ట్రీలో కూడా రెండు క్యాంపులు ఏర్పడ్డాయి. అరవ సినిమా లేటెస్ట్ పొజిషన్ ఏంటో చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. కోలీవుడ్లో నిన్న మొన్నటి దాకా ఒక రచ్చబండ షురువైంది. రెమ్యునరేషన్ల గొడవలొచ్చి తమిళ హీరోలు, తమిళ నిర్మాతలు రెండు గ్రూపులుగా విడిపోయారు. లాభాలే కాదు నష్టాలు కూడా పంచుకోవాల్సిందని ప్రొడ్యూసర్లు మారం చేస్తే ఉన్న పళంగా షూటింగ్లు బంద్ అయిపోయి ఇండస్ట్రీ మొత్తం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా మే నెల ఫస్ట్ వీక్లో జరిగింది. ఇదే టైంలో ఇంకొక కార్నర్ నుంచి మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఒక సినిమా హీరో ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కారని. మా ఓడు డైరెక్ట్గా సీఎం అయ్యాడు, ఇంకే ఉంది, ప్రతిరోజు పండుగ అనుకుంది తమిళ పరిశ్రమ. కానీ ఇల్లు అలకగానే పండుగ అయిపోలేదు. అక్కడ విజయ్ విక్టరీ కొట్టాడా లేదు, పరిశ్రమలో ఒక్కసారిగా అదొక రకమైన నిశ్శబ్దం. కొద్దిగా ఆ నిశ్శబ్దం బద్దలవుతోందా? తమిళ రాజకీయాల్లో వచ్చిన పెను మార్పు తమిళ సినిమాని ఎటువైపు తీసుకెళ్తున్నట్టు? కోలీవుడ్ లో కాకరేపుతున్న దళపతి ఫ్యాక్టర్. సపోర్ట్ గా ఒకరు, అపోజిషన్ లో ఇంకొకరు. లోకనాయకుడు ఒకలా, సూపర్ స్టార్ ఇంకోలా. విజయ్ సర్కార్ పై తోటి హీరోల నుంచే సెటైర్లు. తమిళ ఇండస్ట్రీ రెండుగా చీలిందా? అరవ సినిమా అడ్డం తిరిగిందా? డిఎంకే స్క్రీన్ ప్లే మార్చబోతోందా? కొత్త బాధ్యతలు తీసుకున్న సోదరుడు విజయ్ గారిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశా. ఆయన ఆతిథ్యం అద్భుతం, ఆయన ఆలోచనలు అంతకంటే అద్భుతం. ఆయన చూపిన ఆప్యాయతకు ఉబ్బి తబ్బిబ్బైపోయా అంటూ తన్మయత్వంతో ఊగిపోతూ ట్వీట్ చేశారు లోకనాయకుడు కమల్ హాసన్. ఇదే కమల్ హాసన్ ఎన్నికలకు ముందు విజయ్ పార్టీకి అటువైపు నిలబడ్డ కథానాయకుడే. డిఎంకేతో కలిసి విజయ్ గెలుపును ప్రత్యక్షంగా అడ్డుకోబోయిన బాపతేగా. ఎన్నికల తర్వాత పూర్తిగా కథ మారిపోయింది. మై డియర్ బ్రో అంటూ రిలేషన్ కలుపుకొని అడగకుండానే విజయ్ కు ఆలింగనమిచ్చారు కమల్. తమిళనాట ఇటువంటి డామిట్ అడ్డం తిరిగిన కథలు ఇంకా ఎన్నెన్నో. హిపోక్రసీ వదిలిపెట్టి సీనియారిటీలు పక్కకు తోసి కొందరు అలైబలై ఆడితే మరికొందరు ఇప్పటికీ విజయ్తో అమీతుమీకి సై అంటున్నారు. నల్లకోటేసుకున్న మోడర్న్ ముఖ్యమంత్రి ఏం సాధిస్తారో అది చూస్తాం అని కన్నుగీటుతున్నారు. సో దళపతి విక్టరీతో తమిళ వెండితెరలో క్లియర్ కట్ గా ఓ చీలికైతే వచ్చేసింది. తనకు జూనియర్ మోస్ట్ అయిన విజయ్ కి పెద్ద కిరీటమే పెట్టారు సూపర్ స్టార్ రజనీకాంత్. రెండు ద్రవిడ పార్టీలను మట్టి కరిపించి మరో కేంద్ర పార్టీకి షాక్ ఇచ్చి పవర్లోకి రావడం మామూలు విషయం కాదు. అది విజయ్ కి మాత్రమే సాధ్యమైంది అన్నప్పుడు సూపర్ స్టార్ కాంప్లిమెంట్ కొత్తగా అనిపించలేదు. విజయ్ తనకు సమఉజ్జి కానే కాదని, ఇద్దరికి 25 ఏళ్ల తేడా ఉందని ఆయన ఇచ్చిన జస్టిఫికేషన్ కరుగ్గా అనిపించింది. జనం మార్పు కోరుకున్నారు కనుకే విజయ్ని గెలిపించారు అన్నప్పుడు విజయ్ గెలుపును కాస్త తేలిగ్గా తీసుకున్నట్టు అనిపించింది. కానీ ఆ తర్వాత ఆయన ఇచ్చిన లాస్ట్ పంచ్ మాత్రం దళపతి క్యాంపును ఇంకా సూటిగా తాకేసింది. సరైన టైమింగ్ లో పార్టీ పెట్టి ఉంటే తాను ఇంతకంటే ఈజీగా గెలిచేవాణ్ణి అన్నప్పుడు రజనీ వాయిస్ లో ఏదో తేడా కనిపించింది. మనం ఎంజీఆర్ చెప్తే ఇమీడియట్ గా ఆయనతో పాటు చెప్పేది ఒక శివాజీ గణేశన్ని, అలాగే రజనీకాంత్ అని చెప్తే ఇమీడియట్ గుర్తొచ్చేది కమల్ హాసన్. దాని తర్వాత జనరేషన్లో చూస్తే విజయ్ పేరు చెప్తే అజిత్ గుర్తొస్తారు. ఇప్పుడు మనం చూస్తే కనుక ధనుష్ అని పేరు చెప్తే ఇమీడియట్గా ఒక సింపునో లేకపోతే ఒక మిగతా యాక్టర్లు ఎవరైనా గుర్తు రావచ్చు. ఇప్పుడు ఇటువంటి జనరేషన్ గ్యాప్ ఉన్నటువంటి ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక జనరేషన్ సంబంధించిన వాళ్ళని ఇంకో జనరేషన్ వాళ్ళతోటి పోటీ అని చెప్పుకోవటమే అసలు తప్పు. ఎందుకంటే అట్లా చూస్తే కనుక రజనీకాంత్, దళపతి అనగానే అందరు చెప్పుకునేది రజనీకాంత్ గురించి. కాకపోతే విజయ్ సినిమాల్లోకి వచ్చిన మొదల నుంచి ఆయనకి ఇళయ దళపతి అని చెప్పేసి ఆయనకు ఒక ఇది పెట్టారు. దానివల్ల రజనీకాంత్కి ఆయనకి పోటీ ఉన్నట్టుగా కూడా మనం చూడలేము యాక్చువల్గా చెప్పామంటే. విజయ్ కి రజనీకాంత్ కి మధ్య గ్యాప్ ఉందో లేదో గానీ గతంలో చాలా సార్లు ఇద్దరు హీరోల అభిమానులకు ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. తమిళనాట ఎన్నికల సీజన్ పీక్స్ లో నడుస్తున్నప్పుడు ఒక ఎపిసోడ్ గుర్తుందా? స్టాలిన్ చెప్పబట్టే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వకుండా పీచే మూడ్ తీసుకున్నారని టీవీకే లీడర్ అధవ్ అర్జున ఓపెన్ గా చెప్పేశారు. అప్పట్లో ఆయన కామెంట్ కాకరేపుంది.
కానీ అవన్నీ ఫాల్స్ ఎలిగేషన్సే అని గట్టిగా తిప్పికొట్టారు రజనీకాంత్. ఆ సమయంలో తనకు మద్దతుగా నిలబడ్డ వాళ్లకు పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకున్నారు కూడా. రజనీ ఎఫెక్ట్ విజయ్ ఎలక్షనీరింగ్ ని దెబ్బకొడుతుందని, టీవీకేకి పెద్ద డ్యామేజ్ తప్పదని అంచనాలు కూడా ఏర్పడ్డాయి. కానీ అదంతా ఎన్నికలకు ముందు. ఇప్పుడు ఫలితాలొచ్చి సీఎం కుర్చీ కూడా ఎక్కేశారు దళపతి విజయ్. అయినా సరే విజయ్తో ప్యాచ్ వర్క్ కి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు రజనీకాంత్. నిజానికి సూపర్ స్టార్ పొలిటికల్ స్టాండ్ ఎప్పుడూ అనుమానాస్పదమే. కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దక్కక ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ కింద మీద పడుతుంటే సరిగ్గా అదే టైంలో రజనీ స్టాలిన్ తో భేటీ కావడం ఆసక్తికరమైన అనుమానాలకు తావిచ్చింది. డీఎంకే అన్నా డీఎంకే మధ్య ఆయనే సంధి ప్రయత్నాలు చేశారని కూడా పెద్ద పెద్ద సందేహాలు వచ్చాయి. కానీ కుట్రలు చేయడం తన ఇంటా వంట లేదు అంటూ సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు తలైవా. ஸ்டாலின் சார் அவர்களே என்னுடைய 38-40 ஆண்டு நண்பர். எங்களுடைய நட்பு கொள்கைகள் அரசியலுக்கு அப்பாற்பட்டது. ஜனநாயகத்தில் தோல்வி வெற்றி சகஜம். இருந்தாலும் ஸ்டாலின் அவர்கள் அந்த குளத்தூரில் தோத்தது எனக்கு கொஞ்சம் சங்கடமாக இருந்தது. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில் நட்பு முறையில் அவர் போய் நான் பார்த்தேன். எங்கள் விஜய் அரசியல் சிஎம் ஆகக்கூடாது, அவருக்கு வரக்கூடாது, அதை தடுக்கிறதுக்கு ரஜினி அங்கே போயிருக்காங்க. வேறு ஏதோ 2 பெரிய பார்ட்டியை சேர்க்கணும்னு சொல்லி பேசுகிறாங்க அப்படின்னு சொல்லி விமர்சனங்கள் வெளியே வருது. அந்த சூழ்நிலையில் தான் அதெல்லாம் பேச முடியும். அப்படி பேசுற ஒரு తరంగెట్ట ఆళ్ళు రజనీకాంత్ இல்ல. విజయ్ని హీరోగా తనని విలన్ గా చిత్రీకరించిన టీవీకే సోషల్ మీడియాకు ఘాటుగానే డోస్ ఇచ్చేశారు సూపర్ స్టార్. సో స్టాలిన్ తనకు జిగ్రీ దోస్త్ అనడంతో భవిష్యత్తులో కూడా తన ఓటు స్టాలిన్ కే అంటూ మనసులో మాట చెప్పినట్టయింది. మరి దళపతి గెలుపును సూపర్ స్టార్ ఓన్ చేసుకోనట్టేగా. కాకపోతే నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరగడం రజనీ స్టైల్. కానీ నీ అంత ఓపికగా కూర్చునే ఓపిక మాకు లేదు బాసు అంటున్నాయి కోలీవుడ్ లో కొన్ని కటౌట్లు. విజయ్ గవర్నెన్స్ పై కోలీవుడ్ నుంచి సెటైర్లు పడిపోతున్నాయి. ఇన్స్టెంట్ సాంబార్, ఇన్స్టెంట్ నూడిల్స్ లాగే ఇన్స్టెంట్ పొలిటీషియన్. డిఎంకే మౌత్ పీస్ పత్రిక మురసోలి సూపర్ స్టార్ రజనీకాంత్కి ఇచ్చిన టైటిల్ ఇది. అతడొక టైం పాస్ పొలిటీషియన్ అని, సీరియస్ పాలిటిక్స్ గురించి కనీస ఆలోచన లేదని వెటకారమాడుతూ రాసిన ఎడిటోరియల్ అది. తను బాగా ఇష్టపడే స్టాలిన్ పార్టీ నుంచి వచ్చిన ఈ స్టేట్మెంట్ ఒక్కటి చాలు సూపర్ స్టార్ పొలిటికల్ జర్నీ గురించి చెప్పడానికి. కమింగ్ సూన్ అంటూ 25 ఏళ్లుగా ఊరించి ఊరించి ఉస్సూరు అనిపించిన రజనీకాంత్కి ఆడకుండానే ఓడిన ప్లేయర్ అనే పేరు కూడా ఉంది. కానీ ఇప్పుడు విజయ్కి దక్కిన గెలుపు రజనీకాంత్కి ఎప్పుడో దక్కాల్సిందా? ఆయనే చేతులారా మిస్ చేసుకున్నారా? 1996లో అప్పటి సీఎం జయలలితను ఓపెన్ గా విమర్శించినప్పుడు మొదలైంది రజనీకాంత్ పొలిటికల్ ప్రాక్టీస్. మేజర్ ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఆయనకు ఆశగా వెల్కమ్ బోర్డులు పెట్టేవాళ్లు ఫ్యాన్స్. 2017 డిసెంబర్ 31 రజనీకాంత్ పార్టీ ప్రకటన. రాజకీయాల్లోకి వస్తున్నా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తా అని అధికారికంగా ప్రకటించిన రోజు తమిళనాడులో పెద్ద భూకంపమే క్రియేట్ అయిన బిగ్ డే అది. 2020 డిసెంబర్ బిగ్ యూటర్న్. అనారోగ్య కారణాలతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేకపోతున్నా అంటూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఫ్యాన్స్ గుండెల్లో గుచ్చేశారు. ఆ విధంగా పార్టీ పెట్టకుండానే రద్దు చేసి చరిత్రకెక్కారు రజనీకాంత్. 2026 మే 17 బిగ్ స్టేట్మెంట్. ఒకవేళ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చుంటే 100% స్ట్రైక్ రేట్ తో విక్టరీ కొట్టేవాణ్ణి అన్నది రజనీకాంత్ తాజా స్టేట్మెంట్. కానీ సినిమాల్లో అడపాదడపా వినిపించే పొలిటికల్ డైలాగులతోనే సంతృప్తి పడుతూ వచ్చారు రజనీ ఫ్యాన్స్. கொலைக்காத நாயும் இல்ல, குறை சொல்லாத வாயும் இல்ல. ஆக மொத்தத்துல இந்த 2 இல்லாத ஊரும் இல்ல. நம்ம வேலை நம்ம பார்த்துக்கிட்டு போயிட்டே இருக்கணும். అర్థమైందా రాజా? నిజానికి వాక్యూమ్ ఉన్న ప్రతిసారి తమిళ్ పాలిటిక్స్ లోకి తొంగి చూశారు రజనీకాంత్. ఫ్యాన్స్ ని ఓటర్లుగా మార్చుకునే ప్రయత్నం నాన్ స్టాప్ గా జరుగుతూనే వచ్చింది. ప్రతి పుట్టినరోజుకి ఓపిక్గా ఫోటో సెషన్స్ ఇస్తూ అభిమానులతో ఎంగేజ్ అవుతూ వచ్చారు. జయలలిత మరణ సమయంలో అయితే కొత్త పార్టీకి కావలసినంత చోటు కనిపించింది. ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కోసం జనం ఆశగా చూశారు కూడా. కానీ సమయం కలిసి రాకో, అనారోగ్యం వెంటాడడంతోనో రజనీ అరంగేట్రం ఎప్పటికప్పుడు ఆగుతూనే వచ్చింది. 2014 ఏప్రిల్లో ప్రధాని మోదీ రజనీకాంత్ ఇంటికి వెళ్లి మరీ శాలువా కప్పి ఫిదా చేశారు. తర్వాత 2017 నవంబర్లో రజనీయే మోదీ దగ్గరికి వెళ్లి వామ్ హగ్ ఇచ్చారు. ఇలా రజనీ ప్లస్ మోదీ కాంబినేషన్ కనిపించినప్పుడల్లా ఇంకేముంది, తమిళనాడులో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే అంచనాలు వచ్చేశాయి. కానీ ఆ డీల్స్ అన్నీ అక్కడితోనే ఆగిపోయాయి.
నిజానికి రజనీకున్న క్రేజ్ ని కొలవడానికి ఏ కులబద్దలు అవసరం లేదు. 6 నుంచి 60 దాకా అన్ని ఏజుల్లోనూ రజనీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఊరూరు అభిమాన సంఘాలు, వాళ్లు స్వచ్ఛందంగా చేసే సేవా కార్యక్రమాలు ఇప్పటికీ పదిలమే. కానీ దాన్ని తెలివిగా వాడుకునే తెగింపు ఆయన దగ్గర లేదని పొలిటికల్ పండిట్స్ తేల్చేశారు. స్టాలిన్ తో తనకు చిరకాల చెలిమి ఉందన్నప్పుడే అర్థమైంది రజనీకి డిఎంకేపై సాఫ్ట్ కార్నర్ ఉందని. అన్నీ సరిగ్గానే జరుగుతున్నాయిగా, కొత్తగా నాతో పనేంటి అని డైరెక్ట్ గా రూలింగ్ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడినప్పుడు రజనీ మార్క్ ఆఫ్ రాజకీయంపై క్లారిటీ వచ్చేసింది. భయస్థుడిగా, నిలకడలేని మనిషిగా రజనీపై ఓ స్టాంప్ కూడా పడిపోయింది. అప్పుడు రజనీ చేయలేని సాహసం ఇప్పుడు విజయ్ చేశారు. సరైన టైంలో ఎంట్రీ ఇచ్చి ఉన్న వాక్యూమ్ ని ఒడిసి పట్టుకుని విజయాన్ని దక్కించుకున్నారు. రజనీ చరిష్మాకు ఈక్వల్ అనిపించుకున్నారు. మాదంతా ఒకటే కులం, సినిమా కులం అని వేదికనెక్కిన ప్రతిసారి యూనిటీ ప్రకటించుకోవటం సినిమా వాళ్లకున్న అలవాటు. మరి తమ కులపోడు సీఎం అయితే ఒక్కటిగా నిలబడి సపోర్ట్ ఇవ్వద్దా? పైగా తమిళనాడులో రాజకీయాలకి సినిమాలకి ఒక అవినాభావ సంబంధం ఉందంటారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు అన్ని పార్టీలు ఎంతో కొంత సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నవే. పార్టీ పెట్టడము లేకపోతే ఏదో ఒక పార్టీలో చేరడము ఇక్కడ సినిమా వాళ్ళకి తప్పనిసరి. మరి సినిమా వాడే సీఎం అయితే ఆ సినిమా వాళ్ళకి ఎందుకు ఉక్కపోతా? విజయ్కి సపోర్ట్గా ఒక గ్రూప్, విజయ్కి యాంటీగా ఒక గ్రూప్ ఎందుకు క్రియేట్ అయ్యాయి? జపాన్లో రాజకీయాలు ఏమన్నా అబ్బా, విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడు, సంతోషం. సినిమా ఇండస్ట్రీ అందరికీ, భారత సినిమా ఇండస్ట్రీలో అందరికీ సంతోషించాల్సిన విషయం. మన సినిమా హీరో ముఖ్యమంత్రి అయ్యాడు, అది కూడా 2 ఏళ్లలో పార్టీ పెట్టగానే. సో ఐ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అక్కడ రాజకీయాలు ఏముంటాయి? ఇప్పుడు కమల్ హాసన్ గారు ఆయన వచ్చింది మంచిది అన్నాడు, ఈవెన్ రజనీకాంత్ గారు కూడా ఆయన రావటం మంచిది అన్నాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా అదే చెప్పారు. కోలీవుడ్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ గా పేరున్న హీరో కటౌట్ విశాల్ది. విజయ్ కేబినెట్ కూర్పును ప్రశ్నిస్తూ ఆయన పెట్టిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. ఇప్పుడు ఇండస్ట్రీ మీద జీరో నాలెడ్జ్ ఉన్న రాజ్మోహన్ ను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎలా ప్రమోట్ చేస్తారు? అనేక సమస్యలతో సతమతమవుతోన్న పరిశ్రమ గురించి ఆయనకి ఏం చెప్పుకుంటాం, ఆయన ఎలా బాగు చేస్తారు అంటూ నా క్వశ్చన్ మార్కుల్ని పోస్ట్ చేశారు హీరో విశాల్. 30 ఏళ్ల పాటు హీరోగా ఉన్న మీరే సినిమాటోగ్రఫీ శాఖ నుంచుకుంటే ఇంకా బెటర్ గా ఉండేది అని సీఎం విజయ్ను ఉద్దేశించి ఉచితంగా ఓ సలహా కూడా పడేశారు. ప్రభుత్వమే నడిపేలా టికెటింగ్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రేక్షకుడిపై భారం తగ్గించాలని, లోకల్ బాడీ ట్యాక్స్ ను రద్దు చేయాలని, చిన్న సినిమాలకు ఇచ్చే సబ్సిడీని పెంచాలని పరిశ్రమ తరపున అర్జీలు పెట్టుకుంటూనే హీరో విశాల్ విజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. విశాల్ ట్వీట్ పై వెంటనే స్పందించారు మరో హీరో అరుణ్ విజయ్. ప్రజల విశ్వాసంతో సీఎం అయిన విజయ్ ని గౌరవిద్దాం, విమర్శించడం మాని పరిశ్రమ తరపున అండగా నిలబడదామని సిన్సియర్ గా పిలుపునిచ్చారు. సీనియర్ కొరియోగ్రాఫర్ లారెన్స్ కూడా విజయ్ కు సపోర్ట్ గా నిలబడ్డారు. అప్పుడే ఏంటి తొందర, కాస్త టైం ఇచ్చి చూద్దామని ప్రో విజయ్ గ్రూప్ లో చేరిపోయారు. టాప్ స్టార్ల జాబితాలో ఉన్న మరో హీరో సూర్య విజయ్ కి మంచి దోస్తు. ఆయన చేసిన లేటెస్ట్ మూవీ వీరభద్రుల్లో లియో సినిమా నుంచి ఓ రిఫరెన్స్ సీన్ పెట్టి విజయ్ ఫ్యాన్స్ ని ఫిదా చేశారు. విశాల్ పనిగట్టుకొని విజయ్ ని టార్గెట్ చేశారంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందేమో. డ్రైవర్ కొడుక్కి సీట్ ఇస్తే మాత్రం ఏమవుతుంది, అతని ఎమ్మెల్యే అయితే ఏం చేస్తాడు అని ఎలక్షన్స్ కు ముందు నటుడు ప్రకాష్ రాజ్ ఓ కామెంట్ చేశారు. ఫలితాలు వచ్చిన తర్వాత దీనికి రాజ్మోహన్ పెద్ద కౌంటర్ ఇచ్చారు. మీరన్న ఆ సోసో డ్రైవర్ కొడుకే ఇప్పుడు అసెంబ్లీలో చీఫ్ విప్ అయ్యారు, చూసారా మోనార్క్ గారు అంటూ పోస్ట్ పెట్టారు. నిజానికి క్యాబినెట్ లో ఉన్న రాజ్మోహన్ కూడా ఇండస్ట్రీతో టచ్ లోనే ఉన్నారు. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు కూడా. పైగా మంచి స్పోక్స్ పర్సన్ అనే పేరు ఉంది. విశాల్ ని సోషల్ మీడియాలో అదే పనిగా కార్నర్ చేస్తున్నారు. గతంలో డిఎంకే ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసిన స్వామినాథన్ కు మాత్రం ఏమనుభవం ఉంది? అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయంటూ మిస్టర్ పందెంకోడిని ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. ఉదయనిధి స్టాలిన్ స్పోర్ట్స్ మినిస్టర్ గా చేశారు, మరి ఆయనకు క్రీడారంగం గురించి ఎంత తెలుసు అని ఫ్లాష్ బ్యాక్ తవ్విదీస్తున్నారు. విజయ్ సర్కార్ ముందు విశాల్ పెట్టిన 5 డిమాండ్లపై కూడా చర్చ జరుగుతోంది. గతంలో స్టాలిన్ ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోయారు, భయపడ్డారా అని ఏకిబారేస్తున్నారు టీవీకే బ్యాచ్. బల్ స్టార్ విశాల్ గతం నుంచి డిఎంకేకి నమ్మిన బంటు. చాలా సందర్భాల్లో స్టాలిన్ ని కలిశారు కూడా. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగానే నటీనటుల తరపున నడిగర్ సంఘం ప్రతినిధులు విజయ్ ని కలిశారు. అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీతో విజయ్ మంచిగా మాట్లాడారు కూడా. కానీ ఆ టీంలో నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ లేరు. షూటింగ్ లో బిజీ వల్ల విజయ్ ని కలవలేకపోయా అంటూ ఆ తర్వాత కవరింగ్ ఇచ్చుకున్నారు. మక్కల్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ కూడా సీఎం విజయ్ ని కలిశారు. పరిశ్రమకు తోడుగా నిలబడాలంటూ 6 డిమాండ్లతో వినతి పత్రం ఇచ్చారు. మన పరిశ్రమ నుంచి ఓ హీరో అధికారంలోకి వచ్చారంటే మనకేగా గర్వకారణమని కమల్ హాసన్ విజయ్ కి కాంప్లిమెంట్ ఇచ్చారు. కానీ ఓడిపోయిన స్టాలిన్ తనకు మంచి స్నేహితుడు అంటారు సూపర్ స్టార్ రజనీకాంత్.
విజయ్ తప్పడడుగులు వేస్తున్నారని హీరో విశాల్ దెప్పిపడిస్తే మన విజయ్ని మనమే నొప్పించకూడదని అరుణ్ విజయ్ మెసేజ్ ఇస్తారు. ఇలా 2 వర్గాలుగా చీలిపోయి వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్లు ఇచ్చేస్తున్నారు. 55 నుంచి కూడా అప్పుడు ఎంజి రామచంద్రన్, కరుణానిధి దగ్గర మొదలెట్టి డిఎంకేకి ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా గట్టి సంబంధాలు అంటే చెప్పుకోవచ్చు. డిఎంకే పార్టీ అధికారంలోకి రావడానికి ఎంజి రామచంద్రన్ 1967లో ఒక ముఖ్య కారణం. అలాగే దాని తర్వాత కరుణానిధి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి దాన్ని చేయటం, ఒక రకంగా చెప్తే స్టాలిన్ కూడా 1-2 సినిమాలు నిర్మించడం, దాని తర్వాత ఆయన కూడా 1-2 సినిమాలు యాక్ట్ చేయడం అనేది మనం చూసాం. దాని పరంపరగానే ఉదయనిధి కూడా ఒక సినిమా హీరోగా అవతారం ఎత్తడం, ఆయన కొన్ని సినిమాల్లో చేయటం అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాం. కోలీవుడ్ తో ఫ్రెండ్లీ నేచర్ ఉన్న పార్టీగా డిఎంకేకి ఓ గుడ్ విల్ అయితే ఉంది. సన్ పిక్చర్స్, రెడ్ జైన్ లాంటి బడా నిర్మాణ సంస్థలు ఆ పార్టీకి చెందిన వాళ్ళవే. బడా సినిమాల మేకింగ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ అన్నీ దాదాపుగా ఆ బ్యానర్ల మీదే జరిగేది. నయానో భయానో ఇండస్ట్రీ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకుంది డిఎంకే. వాళ్లను కాదని ఏమీ చేయలేరు గనుక నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడడం పూర్తిగా మానేశారు. నిగే ఇన్నాళ్లు పరిశ్రమలో ఆ పార్టీదే అప్పర్ హ్యాండ్. ఇప్పుడైతే రూలింగ్ పార్టీ మారింది. నేరుగా సినిమా హీరోనే సీఎంగా వచ్చేశారు. మరి వీళ్ళంతా ఇప్పుడు ఏమంటారు? న్యూట్రల్ గా ఉంటూ అటు పొగడకుండా ఇటు తిట్టకుండా సేఫ్ గేమ్ ఆడతారా? వడ్డించేవాడు మనోడయ్యాడు, ఇంకేంటి నొప్పి? బంతిలో ఒద్దిగ్గా కూర్చోవచ్చుగా. ఇండస్ట్రీ మొత్తం ఒక తాటి మీదకి రావచ్చు కదా. కోలీవుడ్లోనే కాదు, ఏ పరిశ్రమలోనూ అది సాధ్యం కాకపోవచ్చు. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ.